ఏడేళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుపారీ గ్యాంగ్తో సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బెయిలొచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. A2 సుభాష్ శర్మ, గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. A3 అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇక నేడు న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. SC/ST 2 అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ SC/ST కోర్టు ఇవాళ కొద్దిసేపట్లోనే తుది తీర్పును వెలువరించబోతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ సర్వత్రా కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకునే కారణంతో అదే పట్టణంలో ఉన్నటువంటి మారుతిరావు 2018 సెప్టెంబర్ 14వ తారీఖున సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును అప్పటి నుంచి పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని మీద విచారణలు కొనసాగాయి. అయితే విచారణ పూర్తి చేసి 8 మంది నిందితులను 2019లో వారి మీద ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. అయితే ఈ యొక్క విచారణ పూర్తి వాదనలు అంటే 2018 సెప్టెంబర్ 19న సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించిన తర్వాత 2019లో అందరి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే కోర్టులో వీరి మీద ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు సుమారు 5 ఏళ్ల 9 నెలల పాటు విచారణలు కొనసాగాయి. ఇక ఇటీవలే ఈ వాదనలు ముగిశాయి. ప్రణయ్ కేసు హత్య కేసులో ప్రణయ్ను హత్య చేయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మారుతిరావు, అంటే అమృత ఇటు ప్రణయ్ భార్యకు వాళ్ళ తండ్రి మారుతిరావు ఇందులో ఏవన్గా ఉన్నాడు. కానీ ఆయన ఈ ఇన్సిడెంట్ తర్వాత మనస్తాపంతో ఒక లాడ్జ్ లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2020లో ఆయన ఆత్మహత్యకు పాల్పడగా మిగిలిన వారిలో A2